హాయ్ హలో హౌ ఆర్ యూ వచ్చింది ముసలిపింటి ముసలిపింటి పతివత శిరోమణి ముసలిపింటి లైవ్కి వచ్చిందిగా మళ్ళీ పతివత మాటలు మా పెద్ద గొప్పదైన మాటలు పైనుంచి దిగి వచ్చిన దేవత లాంటి మాటలు మాట్లాడుతుంది ప్రతివత శిరోమణి ముసలిపింటి ఉం? ఏంటమ్మా ప్రతివ్రత శిరోమణి ముసలిపింటి ఏదో చెప్తున్నావు ఇటుక మీద ఇటుక వేసి సిమెంట్ మీద సిమెంట్ వేసి ఇల్లు కట్టింది కూలి పని చేసుకొచ్చింది సాయంత్రానికి వచ్చి బూండుకుని తింది కామెంట్ చేస్తున్నావు ఏంటి ఎవరైనా ఏదో ఒక పని చేసుకుంటారు యూట్యూబ్ చేసుకుంటారు వీడియోస్ చేసుకుంటారు పోనీ ఏదో వాళ్ళు నచ్చిందో అది మంచో చెడో ఏదో ఒకటి చేసుకుంటారు నీకులా కాదు కదా ప్రతిభత శిరోమణి ముసలిపింటి నీకులాగా కాదు కదా నువ్వంటే నెంబర్ పెట్టుకుంటావు వందేయమంటావు ఎంతో అడగట్లేదు వందేయమంటున్నా కదా వందేయమని అడుక్కుంటావు ఒక్కొక్కరు చెప్తున్నా వంద చెప్తున్నా వంద చెప్తున్నా వంద చెప్తున్నా వంద మీద ఇయ్యండి అంటావు అంటే నీకులాగా అడుక్కోవాలంటావా నీకులాగా అడుక్కుని బతకమంటావా కష్టం చేసుకోవద్దా కష్టపడద్దా యూట్యూబ్ చేసుకోవద్దా వీడియోస్ చేసుకోవద్దా వంటలు చేసుకోవద్దా తినద్దా ఇల్లులు కట్టుకోవద్దా ఏమి చేయొద్దా నీకులాగా డబ్బులు అడుక్కుని బతకమంటావా ప్రతివత శిరోమణి మొసలిపిండి చెప్పు నీకులాగా అడుక్కుంటుంటే అదే పద్ధతి అంటావా వాళ్ళేమో మంచి తిండి తినట్లేదు ఇక్కడ వచ్చి బట్టలు కడుతున్నారు మంచి లేదు చెడు లేదు ఆ బట్టలు ఏంటి అదేంటి ఇదేంటి అంటావు మరి నువ్వేంటి ప్రతివత శిరోమణి ముసలిపింటి మరి నువ్వేంటి అడుక్కుంటున్నావు అడుక్కుంటే నీలాగా అడుక్కుంటే గొప్పోలా డబ్బులే అడుక్కోవచ్చు తప్పు లేదు డబ్బు లేనోళ్ళు వాళ్ళ అవసరం కోసం అడుక్కోవడం అన్నమాట తప్పది ఏమైనా అడిగి తీసుకోవచ్చు తప్పులేదు కానీ నీలాంటి డబ్బుండి మదమెక్కి కొట్టుకునేవాళ్ళు అడుక్కోవడం ఏంటి నీవు డబ్బుంచుకుని కూడా డబ్బు లేనట్టు ఒకరి దగ్గర పిచ్చి పిచ్చి వాగుతా నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను చెప్పుకుంటా నీ ఎంటర్టైన్మెంట్ కోసం అది వినాలనుకుంటే నాకు డబ్బు ఏంటని అడుక్కోవడం ఏంటి అది గొప్ప పనా నువ్వు మాట్లాడే మాటలకి నువ్వు చెప్పే చెప్పకి నువ్వు మాట్లాడే వరస్ట్కి డబ్బులు ఏమంటావా ముసలిపిండి ప్రతివత శిరోమణి ముసలిపిండి వాటికి డబ్బులు ఏమంటావా ముసలిపిండి చెప్పు పెంటి ముసలిపిండి ముసలిపిండి చెప్పు నువ్వు గొప్పదానివా నువ్వేమైనా ప్రతివత శిరోమణి మాటలు మాట్లాడుతున్నావు నువ్వేమైనా ప్రతివత శిరోమణివా పాపిలో పెట్టుకోను అంటావు మరి నువ్వేమన్నా ప్రతివత శిరోమణివా చెప్పు చెప్పు ముసలిపెంటి ఎందుకు ఏడుపు ఎందుకా ఏడుపు ఎన్నాళ్ళు ఏడుస్తావు నేను ఖాళీ లేను ఫుల్ బిజీగా ఉన్నాను ఇంట్లో ఫుల్ పని ఉంది ఆ కూర వండుకుంటున్నాను ఆ కూర తాలింపు పెట్టాను ఆ కార తాలింపు పెట్టాను ఆ ఒడివి వేపాను రేపు ఇంకో పప్పు వండుతాను మామిడికాయ పప్పు వండుతాను ఆ చెత్త వండుతాను నీ చెత్త అంతా ఎవరికి కావాలి ముసలి పెంటి ఈ చెత్త మాటలు ఈ చెత్త కూరలు ఈ చెత్తవన్నీ ఎవరికి కావాలి ముసలి పెంటి నువ్వు చెప్తావు కదా నువ్వు తినే ఎవరు కావాలి నువ్వు ఉండే వంటలు ఎవరు కావాలి అంటావు కదా మరి నువ్వు చెప్పే చెత్త నువ్వు చెప్పే వంట నువ్వు చెప్పే వరస్ట్ ఇవన్నీ ఎవరు కావాలి ముసలిపెంటి ఇంట్లో కూతురుంది మనోరాలుంది మేనకోళ్ళుంది అంటున్నావు వాళ్ళ ముందు ఏంటి ఈ బరితెగించిన మాటలు మాట్లాడుతున్నావు ముసలిపెంటి ప్రతిభత శిరోమణి ముసలిపెంటి ఆడపిల్లల ముందు ఇంత వరస్టువైన మాట్లాడనుకున్న మాటలు మాట్లాడుతున్నావు ముసలిపెంటి మొహం తెల్లగా ఉంటుంది కిందంతా నల్లగా ఉంటుంది రెండు ఇత్తనాలు కలిపి కన్నదా ఒక ఇత్తనాలు ఏంటా ముసలి పెంటి నీ ఇంటిలో మనవరాలు ఉందా ఆ మనవరాలు కూడా రెండు ఇత్తనాలకేనా ఇంకొకళ్ళు అంటే అది కూడా నీకే వర్తిస్తుంది కదా ముసలి పెంటి అది నీకు వర్తిస్తుంది ఇంకొకళ్ళు అంటే అది తిరిగి వాళ్ళు నిన్నే అంటారు అవి రెండు ఇత్తనాలు కలిపి కందా అన్నావు మరి నీకు ఇంట్లో మేనకోళ్ళు ఉంది
ఉందన్నావు, కూతురుందన్నావు, మనవరాలుందన్నావు. వాళ్ళు కూడా 2 ఇత్తనాలు కలిపితేనే వచ్చారా? ఒక ఇత్తనానికి రాలేదా? ఒక ఇత్తనానికి ఒక చెట్టు వచ్చింది. 2 ఇత్తనాలకి 2 చెట్లొస్తాయి. 2 ఇత్తనాలకు కలిపి ఒక చెట్టే వచ్చిందా? నీకు వర్తిస్తుందే కదా ముసలిపెంటి. నీ మాట నీకు కూడా వర్తిస్తది ముసలిపెంటి. ఒకళ్ళని అన్నావంటే, ఒకళ్ళకి వేలెత్తి చూపిస్తే, మిగతా వేళ్ళు నీకు కూడా చూపిస్తాయిగా ముసలిపెంటి. ఎందుకంత చెత్త మాటలు మాట్లాడుతున్నావు? ఇంట్లో కూతురుందన్నావు, మనవరాలుందన్నావు, మేనకోడలుందన్నావు. వాళ్ళ ముందెందుకు ఈ చెత్త మాటలు, ఈ వరస్ట్ మాటలు? హ్మ్. హ్మ్. అంటే మీకు అలవాటా? మీకవన్నీ అలవాటా? మీకవన్నీ కొంచెం కొత్తగా ఏమి అనిపించవా? మీకు అలవాటే కావచ్చు. అందుకే మీకేం అనిపించదేమో. మాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఏంటి ఆడపిల్ల ముందు ఇలాంటి ఇలాంటి మాటలు మాట్లాడుతుంది అనిపించింది. తర్వాత ఆలోచిస్తే వాళ్ళకి అలవాటేమో. వాళ్ళకెప్పుడు అదే పనిలో ఉంటారేమో. వాళ్ళకి ఏమనిపించదేమో. అందుకే వాళ్ళు మాట్లాడుకున్నా ఎవరు ఏమనరేమో. మాకు ఒక డౌట్ కొడుతుంది. ముసలిపింటి, ప్రతివత శిరోమణి ముసలిపింటి, నీ మీద నాకు చాలా డౌట్‌లొస్తున్నాయి. ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల నీ మీద చాలా డౌట్‌లొస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడు ఇవే మాటలు, ఇదే సోది, ఇదే చెత్త. ఇలాంటి మాటలే మాట్లాడుతా ఉంటావు. ఇలాంటి ఎవ్వరివి చెప్తా ఉంటావు. ఎప్పుడు నీకు ఇదే కావాలి, ఇదే ధ్యాస. ఎందుకెప్పుడు నీకు ఇదే ధ్యాస ఉంటది? ఆ! ఎందుకెప్పుడు నీకు ఇదే ధ్యాస ఉంటది? ఆ! ఇంకో కూతురు మొహం మార్చుకుంది. ఒకలాగుంది. ఏదో అయింది. ఆ! నువ్వేమైనా అక్కడ కూర్చొని చూసావా ముసలిపింటి? ఏదో అయిందో, అదయిందా, ఇదయిందంటున్నావు. ఆ! ఏం మాట్లాడుతున్నావు? ముసలిపింటి పతివ్రత శిరోమణి ముసలిపింటి. ఆ! ఆమె ఏంటి ఏదో బిజినెస్ చేస్తుంది. కారాలమ్ముతుంది, చీరలమ్ముతుంది. మాది బిజినెస్, మా అమ్మ బిజినెస్, ఆ బిజినెస్ అవన్నీ ఇవన్నీ చేస్తుంది. ఆ! నేనింట్లో ఈ కారు ఇలా కొడతాను, ఆ కారు అలా కొడతాను, ఇంకో కారు ఇలా కొడతాను. ఆ! గొడ్డు కారు అలా కొడతాను. ఆ గొడ్డు కారులో ఆ కూరలో వాడతాను. ఈ కూరలో వాడతాను. ఈ గొడ్డు కారుని కిందకు దోపుకుంటాను. ఇంకో గొడ్డు కారాన్ని పైన తోపుకుంటాను. మిగతా గొడ్డు కారాన్ని నా లైవ్‌లోకి వచ్చిన అందరికి దోపుతాను. మిగతా మిగతా గొడ్డు కారం దంచి నా లైవ్‌లోకి వస్తారు కదా! వాళ్ళందరికి కింద దోపుతాను అంటున్నావు. అంతే మీరంతా కింద గొడ్డు కారం దోపుకునే బ్యాచే. నువ్వు నీ లైవ్‌లోకి వచ్చేవాళ్ళందరూ కింద గొడ్డు కారం దోపుకొనొచ్చి మాట్లాడుతా ఉంటారు. ఎందుకంటే అంత కారపు మాటలు మాట్లాడతారు. మీరందరూ పచ్చి పచ్చి మాటలు మాట్లాడతారే! ఆ పచ్చి పచ్చి మాట ఎందుకు మాట్లాడతారంటే కింద అంతా మొత్తం పైన కింద అంతా గొడ్డుకారం దోపుకొనొచ్చి పచ్చి మాటలు మాట్లాడుతా ఉంటారు. లేకపోతే ఈ అర్ధరాత్రి ఈ డబ్బులు ఏదో అంటారు కదా! మేళం ఏదని అర్ధరాత్రి డబ్బులు ఏదో నాకు ఆ మాట రావట్లేదు. అర్ధరాత్రి గోలేంటి? ఈ ఈ ఆ టైప్ మాటలేంటి? ఈ వ్యవహారాలేంటి? మీరేంటి? మీ చెత్తేంటి? మీ బ్యాచ్ ఏంటి? నువ్వు పెట్టే లైవ్ ఏంటి? నీ లైవ్‌కొచ్చే మనుషులేంటి? ఏం మాటలు మాట్లాడుతున్నారు మీరు? మనుషులేనా? మనుషులు మాట్లాడే మాటలే మాట్లాడుకుంటున్నారా? ఆ! ఆడవాళ్ళు మాట్లాడే మాటలే మాట్లాడుకుంటున్నారా? నువ్వు ఈ కారం దంచితే ఎవరికి కావాలి? ఆ కారం దంచితే ఎవరికి కావాలి? చిల్లులు కారం దంచితే ఎవరికి కావాలి? ఆ కూరలో ఆ కారం వేస్తాను. ఈ పులుసులో ఈ కారం వేస్తాను. ఆ ఫ్రైలో ఆ కారం వేస్తాను. నేను ఫ్రైలు తినను. గుజ్జు కూరలే తింటాను. మత్తు కూరలే తింటాను. అందుకే మత్తు కూరలని మత్తుగా మాట్లాడతాను. గమ్మత్తుగా మాట్లాడతాను అంటావు. నీ గమ్మత్తులు ఎవరికి కావాలి? నీ కారాలు ఎవరికి కావాలి? నీ ఇవన్నీ ఎవరికి కావాలి? ఆ! ఆమె ఆ కారాలు అమ్ముకుంటుంది. అమ్మ కారం అంట, ఆ కారం అంట, ఆ బిజినెస్ అంటే మరి ఏం బిజినెస్ చేయొద్దు. నీకులాగా అడుక్కోమంటావా ముసలిపెంటి? నీకులాగా అడుక్కుని బతకమంటావా ముసలిపెంటి? నీకంటే ఇయన్నీ వదిలేసుకున్నావు. ఏంటి మేనర్స్, కామన్ సెన్స్, గీమన్ సెన్స్ నీకు అలాంటివి ఏమీ లేవు. అన్నీ వదిలేసుకున్నావు. అన్నీ వదిలేసుకొని ఎక్కేసావు. రోడ్డెక్కేసావు, సోషల్ మీడియా ఎక్కేసావు, నెంబర్ పెట్టేసుకున్నావు, అడుక్కుంటున్నావు. హ్మ్. ఇవన్నీ చెత్తలో మాటలు చెత్త. నువ్వే చెత్త. నీ మాటలు చెత్తలాగా ఇంకెలా ఉంటాయి? చెప్పుమ్మా. అమ్మ చెప్పుమా, చెప్పుమా. ఏమంటుందో విన్నావా? కూతురికి మెరుపు లేదు, కళలో ఏమి లేదు, అది లేదు, ఇది లేదు అంటుంది. ఆహ్, ఆహ్, ఒక ఏజొచ్చిన పిల్ల మొహంలో ఒకలాంటి ఇదుంటది. యవ్వనంలో ఎలా ఉంటారు? పొంగుకొచ్చి ఎలా ఉంటారు? ఇలా ఉంటారు. కానీ అలా ఏం లేదు. ఎందుకుంటాయి? అన్నీ అయిపోయినాయి గదా! ఆ! ఆడపిల్లల గురించి వర్ణిస్తావా?
నువ్వు ముసలిదానివై ఉండి ఆడపిల్లలు యవ్వనంలో ఎలా ఉంటారో వర్ణిస్తావా? యవ్వనం కోల్పోతే ఎలా ఉంటావో వర్ణిస్తావా? ఏ ముసలి పెంటి నువ్వేమి ఏంటి నువ్వసలా? మరీ అంత తెగించేసి మాట్లాడేస్తున్నావు. ఆ! ఆడపిల్లల్ని వర్ణిస్తావా? యవ్వనంలో ఎలా ఉంటారు? యవ్వనం పోతే ఎలా ఉంటారు? అది పోతే ఏంటి నువ్వు? ఏంటి నీ తెగించిన మాటలు? నీ తెగించిన మాటలు. వామ్మో! ఇంత ఘోరమైన మనుషులు నేనైతే ఎక్కడా చూడలేదు. నేనైతే ఇలాంటోళ్ళు నా కంటి ముందు కనిపిస్తే, నా కంటి ముందు రెడ్ హ్యాండ్ కనిపిస్తే మాత్రం గట్టిగా స్ట్రాంగ్‌గా ఇస్తాను. ఇలాంటోళ్ళకి స్ట్రాంగ్‌గానే ఇవ్వాలి. మరీ తెగించి మాట్లాడుతున్నారు. అడ్డు అదుపు లేక తెగించి మాట్లాడుతున్నావు. మళ్ళీ ఏముంటుంది? వాళ్ళ ఇంట్లో రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్ ఉంటాయి. ఎవరిని ఇంటికి రానీయరు. ఏ ఏ వైటీ వాళ్ళని ఇంటికి రానివ్వరు. చాలా కట్టుదిట్టంగా ఉంటారు. అదుంటారు, ఇదుంటారు. అంత మీ పెద్ద అక్కడిదాకా గాజులేసుకుంటారు, అక్కడిదాకా చీర కడతారు, ఈ చీర కడతారు. అలా ఉంటారు, ఇలా ఉంటారు. ఎక్కిరిస్తున్నావు. ఆ! ఏమ్మా ముసలి పెంటి, నీకంటేను ఎటువంటి రూల్స్ ఉండవు, రెగ్యులేషన్స్ ఉండవు. నీ ఇంటికి ఎవరైనా రావచ్చు. నీ ఇంటికి ఎవరైనా వెళ్ళొచ్చు. నువ్వు ఎంత విచ్చలవిడితనంగా మాట్లాడొచ్చు. ఎంత భయంకరంగా మాట్లాడొచ్చు. నీకు హద్దు అదుపు లేదు. నీకు అలా ఉంటుందని అందరికి అలాగే ఉంటుందా? అందరికి అలాగే వచ్చి వెళ్తారా? అందరికి హద్దు అదుపు లేకుండా ఉంటాయా? ఆ! అలా వేరే వాళ్ళ గురించి నువ్వెలా మాట్లాడతావు? వేరే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు నువ్వెలా చెప్తావు? వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులు, వాళ్ళ ఇంట్లో ఉన్న పొజిషన్ నువ్వెలా మాట్లాడతావు? నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, నువ్వు ఒక ఇత్తనమైతే నువ్వు ఒక ఇత్తనమైతే నిరూపించు. నీకు ఒకడే ఉన్నాడని నిరూపించు. నువ్వు ఒకరికే ఇత్తనాన్ని నిరూపించు. ఈ ఇంటి పరిస్థితి మొత్తం బయటకు చెప్పు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే, ఒక ఇత్తనం అయితే ఆ! ఒక ఇత్తనం అయితే ధైర్యంగా బయటకు చెప్పు. ధైర్యంగా బయటకు చెప్పు. హ్మ్. హ్మ్. వేరే వాళ్ళ గురించి నువ్వెలా మాట్లాడతావు? పతివ్రత శిరోమణి మొసలిపేంటి? వేరే వాళ్ళ గురించి నువ్వెలా మాట్లాడతావు? వేరే వాళ్ళ ఇంటి గురించి నువ్వెలా మాట్లాడతావు? వాళ్ళ ఇంట్లో పరిస్థితుల గురించి నువ్వెలా మాట్లాడతావు? వాళ్ళ ఇంట్లో పొజిషన్ గురించి నువ్వెలా మాట్లాడతావు? వాళ్ళ పిల్లల గురించి నువ్వెలా మాట్లాడతావు? హ్మ్. నీ ఇంట్లో పిల్లల గురించి మాట్లాడు. అమ్మాయి అన్నావు, ఆమె గురించి మాట్లాడు. నీ మేనకోడలన్నావు, ఆమె గురించి మాట్లాడు. ఆ! నీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే వాళ్ళ గురించి మాట్లాడు. ఆ! చేసేయన్ని చండాలం. మళ్ళీ మేము గొప్ప ప్రతివతలను అందుకే మేము వేరే వాళ్ళ గురించి ప్రతివత శిరోమణిలాగా మాట్లాడతాం అని సొల్లు కబుర్లు చెప్తావు ముసలి పెంటి. సొల్లు. సొల్లు ముసలి పెంటి. సొల్లు కబుర్లు చెప్తున్నావు సొల్లు ముసలి పెంటి. మరీ ఇష్టం వచ్చి తెగించి మాట్లాడుతున్నావు హద్దు హదుపు లేకుండా. హ్మ్. ఏంటా మాటలు? ఆ! ఏమో ఆమెకంట చికెన్ పులుసు పల్చగా తింటం ఇష్టమంట. ఒకప్పుడు ఆమె అలాగే తినేది. బయట రోడ్డు మీద స్కిన్నేసుకొని పల్చగా కాసేవారు. అది తిని బతికేది. ఆమెకది అలవాటు. అందుకే ఆమెకు పల్చగా తినటం అలవాటు. ఆమె ఆమె యవ్వనంలోకొచ్చినప్పటి నుంచి నువ్వు చూసావా ఎలా బతికిందో ఏంటో? ఆ! నువ్వు ఆ ఇంట్లోనే పుట్టి పెరిగావా ఏంటి? వాళ్ళ ఇంట్లోనే పుట్టి పెరిగావా? చిన్నప్పటి నుంచి ఆమె ఎలా ఉండేదో, ఏంటి పైటీసీకి ఎలా ఉండేదో, అలా ఉండి చెప్తున్నావు. నువ్వు ఆ ఇంట్లో పుట్టి పెరిగావా? ఎందుకు అన్ని అబద్ధాలే చెప్తున్నావు ముసలి పెంటి అన్ని అబద్ధాలే. నోరిపితే అబద్ధాలే. నోరిపితే చండాలమే. మానుకోవా నీ చండాలం, నీ అబద్ధాలు, నీ పెంట. నువ్వెలాగో కింద వచ్చి పెంటే తింటావు. నీ ఇంటికొచ్చిన వాళ్ళకి, నీ పిల్లలకి, మేనకోళ్ళకి అందరికి ఆ పెంటే పెడతావు. నీది ఎలాగే పెంట కుటుంబం అయితే అందరినీ పెంట మాటలే మాట్లాడతావా? నీ లైవ్‌లోకి వచ్చిన వాళ్ళందరూ పెంటోళ్ళే. నీ ఇంటిలోకి వచ్చిన వాళ్ళందరూ పెంటోళ్ళే. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ పెంటోళ్ళే. అందుకే నువ్వు పెంట మాటలు మాట్లాడుతున్నావు ముసలిపెంటి. నాకు అర్థమైంది. అందుకే నువ్వు పెంట మాటలు మాట్లాడుతున్నావు. నీది పెంట కుటుంబం. పెంట కుటుంబం. కుటుంబం. ముసలి పెద్ది పెంట కుటుంబం. ఏదో ఉంది పాట ఉందిగా. కుటుంబం. కుటుంబం. పెంట కుటుంబం. పతివత శిరోమణి పెంట కుటుంబం. ఏం చిరాకేస్తుంది. ఆపుద్దేమో.
బుద్ధి తెచ్చుకుంటుందేమో, బుద్ధి తెచ్చుకుని మారుతుందేమో చూస్తున్నాను. ఎంతకీ మారం. అదే పెంట, అదే పెంట, అదే చెత్త, అదే డస్ట్‌బిన్, అదే డంప్ యార్డ్. ఆ డంప్ యార్డ్ మాటలు, ఆ వరస్ట్ మాటలు, పెంట మాటలు. ఈ మనిషికి హద్దు, అదుపు లేకుండా పోయింది. అసలు ఈ మనిషికి నిజంగానే నాకు ఏమైనా చూస్తే ఏమనిపిస్తుందంటే, మనిషిలో ఒక టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంటది. ఏంటంటే, చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, మనం పెరిగిన వాతావరణం బట్టి మన మాటలుంటాయి. మనం పెరిగిన వాతావరణం బట్టి మన బుద్ధులుంటాయి అంటారు గదా! ఏమో చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం అలాంటిది. చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం అలాంటిది. అవి చూసి అన్నీ చూసి, చూసి, చూసి ఆ మాటలు విని, విని అందరూ అలాంటోళ్ళే అనుకుంటుంది ఈ ముసలిపింటి. అందరూ ఇలాగే ఉంటారేమో! ఆ! అందరూ ఇలాగే ఉన్నారేమో! అందరూ ఇలాగే మాట్లాడుకుంటారేమో అనుకో అయ్యే మాటలు అదే పెంట అలాగే బిహేవ్ చేస్తుంది. ఆ! కొన్నాళ్ళకేంటంటే ఛీ! అందరూ బానే ఉన్నారు. నాకేనా ఇలా ఉంది అన్నది ఇక తట్టుకోలేక, ఓర్వలేక ఒక 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 ఫోన్ పట్టుకొని దాని ముందుకొచ్చేసి ఇక తనకున్న చిరాకుని, కంపరాన్ని మొత్తం అందరి మీద రుద్దుతుంది. ఒకళ్ళని పట్టుకుంది. వీళ్ళని పట్టుకుని వీళ్ళేమనట్లేదు. తిరిగి ఎదురు తిరగట్లేదు. ఏమి చేయట్లేదు. నా నాకున్న పగంతా, నాకున్నంత రివెంజ్ మొత్తం తీర్చుకుంటాను వీళ్ళ మీద అన్నట్టుగా చేస్తుంది. అంతే. నాకైతే అది క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. ఈ ముసలి పెయింటింగ్ చూస్తుంటే. మళ్ళంటుంది ఆ వంట చా ఎంతో ఈ టిక్‌టాక్ దగ్గర నుంచి ఇప్పటిదాకా చాలా కష్టపడ్డాను. కష్టపడి ఈ పొజిషన్‌కొచ్చాను. నేను ఎవ్వరిని ఒక రూపాయి అడగలేదు. ఎవరిని ఇచ్చేయలేదు. నేనే కష్టపడ్డాను అని చెప్పుకుంటుంది. అంటుంది. అవును. ఆమె కష్టపడింది. టిక్‌టాక్ నుంచి కష్టపడింది. ఇప్పుడు వీడియో చేసుకొని కష్టపడుతుంది. మంచో చెడో ఆమె వచ్చింది చేసుకుంటా, ఏదో చేసుకుంటా, పిల్లల్ని పెట్టి ఏదో చేసుకుంటా ఆమె కష్టపడుతుంది. ఒకవేళ అది చెడైతే అది ఆమె అనుభవిస్తది. అది చెడైతే నువ్వు అనుభవించవు ముసలిపింటి. నువ్వు అనుభవించవు. ఒకవేళ ఆమె చేసిన తప్పైతే ఆమె అనుభవిస్తది. మంచైనా ఆమె అనుభవిస్తది. చెడైనా ఆమె అనుభవిస్తది. నీకేంటి బాధట? ఆ! నేనెవరిని అడుక్కోలేదు. ఎవరిని ఒక చెయ్యి చాపలేదు. నేను కష్టపడ్డాను, చేశాను. కరెక్టే గదా! అది కరెక్టే గదా! ఎవరి దగ్గర చెయ్యి చాపలేదు కరెక్టే గదా! ఆ! నన్నే ఎత్తి పొడిచింది. నన్నే అంది. నేను అడుక్కుంటున్నాను గదా! నా బొచ్చులో రూపాయేయండి. నా బొచ్చులో 100 ఎయండి. అమ్మ డబ్బు ఒక రూపాయి ఎయండమ్మా. అమ్మ మాదాకోలమ్మ, మాదాకోలమ్మ అడుక్కుంటున్నాను గదా! నన్నే అంది. నన్నే వెళ్లి చూపించింది. అవును. నిన్నే అంటారు. నీకులాగా కష్టపడకుండా డబ్బులొచ్చి పడిపోవాలి. నా బొచ్చులో పడిపోవాలని ఎవరు అనుకోరు గదా! నువ్వలా అనుకున్నావు. అవును. నీది తప్పది. నిన్నే అంటారు. నేను ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నాను మీ అందరికి. మంచి ఎంటర్‌టైన్ ఇస్తున్నాను. ఆ! నేను మంచి మాటలు మాట్లాడతాను. మంచి మీరు ఎవ్వరు వినకూడని వర్డ్స్ మీకు 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 వినిపిస్తున్నాను. అలాంటి మాటలు మీరు ఎక్కడ వినరు. అవన్నీ మీకు కావాలంటే నా బొచ్చులో 100 ఎయ్యండి అనుకుంటున్నావు గదా! నిజమే కాది. నీకు మౌంటేషన్ ఆమె వల్ల పోయిందా? ఆమె వల్ల పోలేదు. ఆమె వల్ల పోలేదమ్మా. నువ్వు మాట్లాడిన చెత్తకి, నువ్వు మాట్లాడిన గలీజ్‌కి, నువ్వు వాగిన పిచ్చి మాటలకి భరించలేక, తట్టుకోలేక, వినలేక చెవులోంచి రక్తాలు కారిపోయి భరించలేక తీసేసాడు. అర్థమైందా? ఆమె వల్ల కాదు. నీ చేతులారా నువ్వు చేసుకున్నావు. నీ చేతులారా నువ్వు చేసుకున్నావు. అంతేగాని ఎవ్వరూ ఏమీ చేయలేదు. ఆ! నువ్వు మాట్లాడే మాటలు ఎవరు వింటారట? నువ్వు మాట్లాడే చెత్తకి తీక నీకు డబ్బులియ్యాలి. ఏస్తారా? పిచ్చి. ఆ! డబ్బులేస్తారా? నేను రోజు అన్ని దేవుళ్ళు తలుచుకుంటాను అంటుంది కదా! వెంకటేశ్వర స్వామి, విజయవాడ కనకదుర్గమ్మ అని అన్ని దేవుళ్ళ పేరు చెప్పేసి అందరిని తలుచుకుంటాను. నా పిల్లల్ని బాగా చూడాలి. నా 9 మంది పిల్లల్ని బాగా చూడాలి. మా ఇంటి ఆయన్ని బాగా చూడాలి అని దండం పెట్టుకుంటాను. ఎన్ని తప్పులు చేసినా నన్ను కాపాడి దండం పెట్టుకుంటాను. అవును. నువ్వు రోజు పొద్దున్న అందరిని తలుచుకుని దండం పెట్టుకుంటావు. పెట్టుకోవాలి కూడా. ఎందుకంటే నువ్వు చేసిన ప్రతిరోజు పాపాలు చేస్తావు. ఆ! ప్రతిరోజు పాపాలు చేస్తావు. పొద్దున్న లేసి అందరిని తలుచుకుని నేను పాపాలన్నీ చేస్తాను. నాకు తోచిన మాటలు మాట్లాడుతూ ఉంటాను. పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాను. అందరికి చెడు చేస్తూ ఉంటాను. అవన్నీ నువ్వు మన్నించి నన్ను కాపాడు అని దండం పెట్టుకుంటావు. పెట్టుకోవాలి కూడా. లేకపోతే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. ఎక్కడ పాతాళ లోకానికి వెళ్ళిపోతావు. అవునా ముసలిపింటి?
మరి నువ్వు చేసినవన్నీ అలాంటి పనులు మరి రోజు పొద్దున్న దండం పెట్టుకోకపోతే నువ్వు అనుకుంటూ ఏదో ఇంతమంది అందరు దేవుళ్ళు తలుచుకుంటే ఎవరో ఒకరు దేవుళ్ళు నిన్ను కాపాడుతాడని నీకు ఆశ. నీకెప్పుడు ఆశే. నీకు ప్రతీదీ ఆశే. డబ్బు ఆశ. ఆ! ఎవరో ఒకరు కాపాడకపోరా అన్న ఆశ. నన్ను చేసిన నేను చేసిన పాపాలకి నన్ను ఏదో ఒక దేవుడు కాపాడతారు అనేది అందరు దేవుడిని తలుచుకుని దండం పెట్టుకుంటావు పొద్దున్న లెగ్గానే. మరి పెట్టుకోకపోతే మరి నువ్వు అట్టకు పాతాళలోకి వెళ్ళిపోతావు కదా ముసలిపెంటి. సాయంత్రం పూట కూడా దండం పెట్టుకుంటా అంట. ఇరుగు చెల్లనా, పొరుగు చెల్లనా అని దండం పెట్టుకుంటుందట. నువ్వు ఇరుగు చెల్లనా, పొరుగు చెల్లనా అని దండం పెట్టుకుంటావా? నువ్వా? ఇరుగు పోవాలి, పొరుగు పోవాలి, నేను బాగుపడిపోవాలి. ఆ టైపు నువ్వు. అంతే ఇరుగు పోవాలి, పొరుగు పోవాలి, పైన పోవాలి. ఏమి ఉండకూడదు. నేను బాగుపడాలి. అలా అనుకునే రకం నువ్వు. ఆ! నా నా 9 మంది పిల్లలు బాగుండాలి, వాళ్ళ చుట్టాలు బాగుండాలి, వాళ్ళ అమ్మ నాన్నలు బాగుండాలి, అందరూ బాగుండాలి అని పితృ దండం పెట్టుకుంటావా? ఆ! పితృ దండం పెట్టుకుంటావా? నిజమేనా ముసలిపింటి? నిజమేనా ముసలిపింటి? అది అక్కడ అక్కడ నిజాయితీగా మాట్లాడుతున్నావా? అర్థం కావట్లేదా నువ్వు మాట్లాడేదంత అబద్ధం అనేసి? ఆ! నువ్వేమని పెట్టుకుంటావంటే, నేను ప్రతిరోజు తప్పులు చేస్తాను. ఆ తప్పులు కాయి కాయి దేవుడా! నేను నేను ఇష్టమైన వాగుతా ఉంటాను. అయినా నువ్వు పట్టించుకోకు దేవుడా! నేను నేను నా నా తెగించి మరీ విచలితంగా ఉంటాను. వాటన్నిటికి ఆ తప్పులన్నీ కాయి దేవుడా అని దండం పెట్టుకుంటావు. అవన్నీ కాదు నాకు డబ్బులొచ్చేటట్టు చూడు దేవుడా అని దండం పెట్టుకుంటావు నువ్వు. అందరూ పోవాలి. అందరూ పోవాలి. నేనొక్కదాన్నే ఉండాలి అని దండం పెట్టుకుంటావు. అందరూ ఏమని పెట్టుకుంటారు? అందరూ బాగుండాలి. దాంట్లో నేను ఉండాలి అని దండం పెట్టుకుంటారు. కానీ నువ్వేమని పెట్టుకుంటావు? అందరూ పోవాలి. నేనొక్కదాన్ని ఉండాలి అని దండం పెట్టుకుంటావు నువ్వు. అది నువ్వు ఆ టైప్ ముసలిదానా? ముసలి పింటి. ఆ! పతివ్రత శిరోమణి ముసలి పింటి నువ్వు ఆ టైపువి. మర్చిపోతున్నావు నువ్వు ఆ టైప్ మనిషివి. ఈ ముసలి పింటి ఆ! ఎంత ఘోరంగా మాట్లాడుతుంది. ఏంటంట చాలా వాళ్ళ సబ్స్క్రైబర్స్ దగ్గర వాళ్ళ లైవ్‌కొచ్చిన దగ్గర అంట చాలా బాధగా మాట్లాడిందంట. నాకు ఉండటానికి ఇల్లుంది గానీ, తినటానికి తిండి లేదు అన్నట్టుగా మాట్లాడుతుంది. నేను బ్లౌజులు కుడదాం అనుకున్నాను, పీస్ వర్క్ చేద్దాం అనుకుంటున్నాను, పెట్టికోట్లు కుడదాం అనుకున్నాను, అయి కుడదాం, ఇది కుడదాం అనుకున్నాను. ఎంతో కొంత ఒక రూపాయి అంటే వస్తది కదా! ఆ! డబ్బుల కోసం వెళ్దాం తెచ్చుకొని కుడదాం అనుకుంటున్నాను. అనుకుందంట. పాపం చాలామంది వద్దమ్మా మీరు కుట్టలేరమ్మా అది మిషన్ వేయడమ్మా, అది వేయడమ్మా అని చెప్పారు. నాకు ఎంతో వద్దు. ఒక వందిస్తే పోనీ నేను సర్దుకుంటాను, ఆపుకుంటాను అంటుంది. ఇది ఎమోషనల్‌గా ఏదో ఎమోషనల్ అయిపోతున్నట్టుగా అందరిని చెప్తుంది. ఇలా మాట్లాడితే డబ్బులిస్తారేమో, ఇలాగ మిషన్ కుట్టుకుంటున్నాను, మిషన్ కుడతాను అంటే జాలి పడిపోయి డబ్బులిస్తారేమో అన్నట్టుగా చెప్తుంది. అది దీని బుద్ధది. ఇలా అంటే జాలి పడిపోయి పాపం ముసలి పెంటి అనుకుని డబ్బులిస్తారేమో అని అలా ఆ విధంగా చెప్తుంది. చూసారా? అది. దీనికి డబ్బు పిచ్చి. డబ్బు మాత్రం డబ్బు. ఏ ఏ ముసలి పెంటి నీకు ఇంటైనా అంటావు కదా! ఆ ఇంటాయన డబ్బులు ఇవ్వడా నీకు? ఆ ఇంటాయన ఆ! చచ్చిపడిపోయాడా? చచ్చిపడిపోయిందా? ఏం లేదా? డబ్బులేం ఉండవా? ఆ! డబ్బులేం ఉండవా? ఏం మాట్లాడుతున్నావు ముసలిపెంటి? చూడు జనాల్ని ఎమోషనల్‌గా మాట్లాడితే జనాలు ఆ ఎమోషన్ కరిగిపోయి డబ్బులిస్తారేమో అనుకుని నేను మిషన్ కుడదాం అనుకుంటున్నాను. బ్లౌజ్ పీసులు కుడదాం అనుకుంటున్నాను. పెట్టికోట్లు కుడదాం అనుకుంటున్నాను. ఆ! అందరూ జాయింట్లేసి కుట్టేద్దాం అనుకుంటున్నాను అని బ్లాక్‌మెయిల్ చేస్తుంది. ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తుంది. అలా మాట్లాడితే డబ్బులిస్తారా అనుకుని. నువ్వు. నువ్వు. అది నీ క్యారెక్టర్. ఆ! మరి ఆమె కష్టపడిందంట. ఇన్నాళ్ళు కష్టపడిందంట. ఇప్పుడు కష్టపడ్డ డబ్బులొచ్చినాయంట. ఆమె ఏం కష్టపడింది? ఏం కష్టపడింది? ఏం కష్టపడింది అంటుంది. ఆ! యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టడం అంటే చాలా కష్టం. ముసలిపెంటి చాలా కష్టం. మనం ఏంటి ఒక నంబర్ పెట్టేసి దాని డబ్బులు ఏసేయండి అన్నంత ఈజీ కాదు. యూట్యూబ్‌లో వీడియోస్ చేయడం అంటే చాలా కష్టం. ఎంతో కష్టపడితే గాని వీడియోస్ చేయలేరు. అది ఏ వీడియోస్ అయినా గాని. కష్టపడితే గాని వీడియోస్ చేయలేరు. ఆ! నీకులాగా ఒక నంబర్ పెట్టి డబ్బులేసామంటే చాలా ఈజీగా అయిపోద్ది. ఆ! నీకేమో కష్టం ఏం తెలీదు. నేను దేవుడిని పూజ చేసుకుంటా దే భక్తిగా పూజ చేసేవాళ్ళు ఎవ్వరు నేను పొద్దున పూజ చేస్తాను, సాయంత్రం పూజ చేస్తాను, గడపకు పూజ చేస్తాను, మిద్ది పైన పూజ చేస్తాను ఎవరు చెప్పుకోరు. నువ్వు పూజలు చేయవు కాబట్టే నేను పొద్దున పూజ చేస్తాను, సాయంత్రం పూజ చేస్తాను, గడపకి పూజ చేస్తాను చెప్పుకుంటున్నావు.
నీవన్నీ చెప్పులే, నీవన్నీ అబద్ధాలే. నో రిపితే అబద్ధం. నో రిపితే అబద్ధం. ఎంతకాలం ఇలా అబద్ధాలు చెప్పుకొని బతుకుతావు? వామ్మో! నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏదో ఒక టైం రియలైజ్ అవుతావేమో, మారతావేమో చూస్తున్నాను. ఎంతకాలం? ఎంతకాలం ఇలా అబద్ధాలు చెప్పుకుని బతుకుతావు ముసలిపెంటి? ప్రతివత శిరోమణి మాటలు చెప్పుకుంటా, ఆ! అబద్ధాలు చెప్పుకుంటా, నువ్వేమో గొప్పదానని చెప్పుకుంటా, ఎంతకాలం బతుకుతావు ఇలాగా? ఎంతకాలం బతుకుతావు? చెప్పు ముసలిపెంటి. నువ్వేమన్నా 30 సంవత్సరాల నుంచి కష్టపడితే ఇప్పుడు ఇల్లు కట్టుకోగలిగామో, ఆ! ఇప్పుడు కాస్తో కూస్తో ఏదో ఏదో ఒక ముద్ద తింటున్నావు అన్నట్టుగా మాట్లాడుతున్నావు. మేము ఎంతో కష్టపడ్డాం, ఎంతో ఇదైపోయాం. ఆ! ఆమె ఏం కష్టపడింది? ఆమె కష్టపడి సంపాదించుకుందంట. ఇప్పుడుండి ఒక పొజిషన్‌కి వచ్చిందంట. ఎవరి దగ్గర చేయి చాపలేదంట అంటుంది. అవును. నువ్వు ఎవరి దగ్గర చేయి చాపలే. చూడండి అది ఎంత మాట అందామని. అవును. ఎవరి దగ్గర చేయి చాపలే. కాలెత్తావు అంటుంది. అది ఏ మాటది? ఏ మాట? ఇంట్లో నీ మేనకోడలు, కూతురుందన్నావు గదా! వాళ్ళ ముందు ఇలాంటి మాట మాట్లాడేది నువ్వు? ఇలాంటి మాట మాట్లాడేది నువ్వు కాలెత్తావు. నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఈ విజయాలు అక్కడ ఎంతమంది ఎక్కడెక్కడ కాలెత్తావో, ఎక్కడెక్కడ ఉన్నావో అయన్నీ ఉన్నాయి అంటుంది. ఏంటా మాట? అట్లా ఆమె పర్సనల్ విషయాలు ఆమె అట్లా ఇంత ఘోరం ఎలా మాట్లాడుతది? కాలెత్తు, కాలెత్తు అంటుంది. అసలు నాకు అందుకే ఇవి చూస్తే అంత కంపరంగా ఉంటది. ఈ ముసలిదాన్ని చూస్తే అంత కంపరంగా ఉంటది. ఏ ముసలిపింటి, ముసలిపింటి వేరేవాళ్ళ బతుకుల గురించి మాట్లాడేటప్పుడు నీ బతుకేంటో నీకు తెలియట్లేదా? నువ్వు బతికేంటో నువ్వు తెలియట్లేదా? నువ్వు ఎలాంటి బతుకు బతికేవో నీకు తెలియట్లేదా? నువ్వు ఏ విధంగా బతికేవో నీకు తెలియట్లేదా? ఆ! గుండెల మీద చేసి చెప్పు నువ్వు ఎలాంటి బతుకు బతికేవో. గుండెల మీద చెయ్యేసి చెప్పు నువ్వు ఎలాంటి నీచమైన బతుకు బతికేవో. నువ్వు గుండెల మీద చేసి చెప్పు. నువ్వు నువ్వున్న ఊర్లో, పక్క ఊర్లో, కొన్ని కొన్ని ఊర్లో ఎలాంటి నీచమైన బతుకు బతికేవో గుండెల మీద చేసి చెప్పు. అలాంటిది నువ్వు వేరేవాళ్ళని అనటానికి ఎలా సరిపోతావు ముసలిపెంటి నువ్వు? ఆ! అంత నీచమైన బతుకు బతికిన దాన్ని నువ్వు వేరేవాళ్ళని అనటానికి ఎలా సరిపోతావు ముసలిపెంటి? ముసలిపెంటి? ఓ ముసలిపెంటి. ఆమెను 'బిగ్ బాస్' పిలిచారు. సినిమా ఆఫర్‌లొచ్చినియి, అన్నొచ్చినియి. అయినా నేనెళ్ళలేదు. ఆ! ఎందుకెళ్ళలేదంటే, అంత లావుంది కాబట్టి ఆ లావు బయటపడిపోతుందని ఎళ్ళలేదు అంటున్నావు. నిజంగా, నిజంగా సినిమా ఆఫర్‌లొస్తే ఖచ్చితంగా ఎళ్తారు. 'బిగ్ బాస్' ఆఫరొస్తే ఖచ్చితంగా ఎళ్తారు. ఎందుకెళ్ళరు? అంటే ఒకవేళ వాళ్ళకెళ్ళటం ఇష్టం లేదేమో. ఇష్టం లేక ఎళ్ళలేదేమో. అంతేగాని లావున్నారని ఎళ్ళట్లేదు. అదంతా బయటపడుతుంది ఎళ్ళట్లేదు అంటావా? ఎలా అంటావు? అవును. నువ్వెలా అంటే ఎలా అంటే ఇప్పుడు 24 గంటలు ఆమె పక్కన నేను కూర్చుంటాను అన్నట్టుగా మాట్లాడుతున్నావు నువ్వు. ఆ! ఆమెకెళ్ళటం ఇష్టం లేదు. ఆమె కూతుర్ని చూసుకుంటా, ఆమె వీడియో చేసుకుంటా, అది ఎలాగైనా చేసుకొని, ఆమె వీడియోస్ ఎలాగైనా చేసుకొని, నాకు నచ్చినట్టు ఎలాగైనా చేసుకొని, అవి చేసుకుంటా ఆమె బతుకుతుంది. ఎవరి మీద పడి ఏడవకండా, ఎవరిని తిట్టకండా, ఆమె తోచిన వీడియోస్ ఆమె చేయగల వీడియోస్ ఆమె చేసుకొని బతుకుతుంది. నీలాగా నీ మాటలు వింటుంటే నువ్వు ఆమె మీద పడి ఎంత ఏడుస్తున్నావో నీ మాటల్లో చాలా క్లారిటీగా ఉంది. నువ్వు ఆమె మీద పడి రంకెలేసి ఏడుస్తున్నావు. చెప్తున్నా గదా! ఆమేంటి 0 పొజిషన్ నుంచి ఈ పొజిషన్‌కొచ్చేసింది. నేనెందుకు రాలేకపోతున్నాను, ఆమెలాగా నేనెందుకు సంపాదించలేకపోతున్నాను, ఆమెలాగా టాలెంట్ నాకెందుకు లేదు, నేనెందుకు ఏం చేయాలనేది రగిలిపోతున్నావు. రగిలిపోయి లైవ్‌లు పెట్టుకొని నీ నీలాంటోళ్ళని ఆ లైవ్‌కి డబ్బులిచ్చుకొని రప్పించుకొని వాళ్ళతో మాట్లాడుకున్నావు. నీ లైవ్‌కొచ్చే వాళ్ళందరూ నీ బ్యాచే. నీ టైప్ బ్యాచ్. ఎలా అంటే ఒకళ్ళు డబ్బు బాగా సంపాదిస్తుంటే ఓర్వలేనోళ్ళు, చూడలేనితనం ఇవన్నీ ఇలాంటోళ్ళే. ఇలాంటి నీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే మిగతా వాళ్ళ గురించి మాట్లాడు. మిగతా వాళ్ళ గురించి మాట్లాడితే నిన్ను ఎరగ తీస్తారు. ముసలిపెంటి ఎరగ తీస్తారు. తొక్కదీసి తోలుని ఎండగడతారు. అందుకే భయం నీకు భయం. అందుకే వేరేళ్ళెవ్వరి గురించి నువ్వు మాట్లాడు. ఎందుకంటే నీకు చచ్చేంత భయం. ఏమంటే ఏమందు వదిలేసింది. ఎందుకు వదిలేసిందంటే నువ్వు ఆమెకి అరికాళ్ళకి మట్టుంటుంది. దాంతో సమానం నువ్వు. ఇలా దులిపేసేసుకుంది కాలుతో ఫ్లోర్ మ్యాట్‌కి ఇలా తుడిచేసుకుంది. పోనీ బతకని
పోని వాక్కోని అని నిన్ను వదిలేసింది. ఇన్నాళ్ళు ఆమె వేసిన భిక్షతో బతికావు. నీ మాటలు నీవన్నీ భరించలేక నిన్ను తీసి పాడేశాడు. తీసి పారేస్తే ఇప్పుడు రంకులేసి ఏడుస్తున్నావు. ఎన్నాళ్ళు ఆమె మీద పడి వీడియో చేసుకుని బతికావు. ఆమె మీద పడి బతికావు. బతికి తిరిగి ఆమెనే అంటావా ముసలి పెంటి? నువ్వు ఆమెనే అంటావా? ఆమె అంటాక నువ్వు సరిపోతావా ముసలి పెంటి? ఏం మనిషివే నువ్వు? మనిషివా? మనిషివా? చెప్పు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమనంట వాళ్ళంట బెదిరించారంట. బెదిరించారంట. ఆపుతావా ఆపవా, లైవ్లో ఆపుతావా ఆపవా, లేకపోతే ఏమైనా చేస్తానని బెదిరించారంట. నిన్ను ఎవరు బెదిరిస్తారు? నీకు నువ్వే బెదిరించుకుని నీకు నీకు నువ్వే చేసుకుని నన్ను బెదిరించారని చెప్పుకుంటున్నావు అంతే. అంటే ఏదో సానుభూతి కోసం ఇవన్నీ చెప్పుకుంటున్నా తప్ప నిన్ను బెదిరించాల్సిన అవసరం ఎవరికి ఉంది? అసలు నిన్నెవ్వరు దాకరు కదా. ముసలి పెంటి నిన్నెవ్వరు దాకరు కదా, నిన్నెవ్వరు పట్టించుకోరు కదా. అలాంటిది నిన్ను ఎందుకు బెదిరిస్తారట? ఆ? చెప్పట, నేను ఎవరు బెదిరిస్తారట? నువ్వు నీకు ఒకటి అబ్జర్వ్ చేసావా? నిన్ను ఒకళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఆ వాళ్ళు నీకు సంబంధించిన నిన్ను ఇంటర్వ్యూ చేశారు అంతేగాని నీ గురించి ఏ ఒక్క యూట్యూబర్ కానీ ఒక్కళ్ళు కానీ ఎవరి గురించి మాట్లాడతారా? నీ గురించి ఎవ్వరు మాట్లాడరు. ఎందుకంటే నువ్వు వరస్ట్ అని అందరికీ తెలుసు. నువ్వు పెద్ద వరస్ట్ అని అందరికీ తెలుసు. అందుకే నీ గురించి ఎవ్వరూ మాట్లాడరు. నువ్వు నీది ఒక పెంట నోరు అనేది, నీది ఒక పెంట కుప్ప అని అందరికీ తెలుసు. అందుకే నీ గురించి ఎవరు మాట్లాడరు, నీతో ఎవ్వరు పెట్టుకోరు. నీతో పెట్టుకుంటే పెద్ద తలనొప్పి అని. అంటే నువ్వు భయపడి కాదు, ఇలాంటి పెంట కుప్పతో పెట్టుకోవడం ఎందుకు, ఈ పెంట కుప్పలు రాయేయటం ఎందుకు అనేసి నీ జోలికి ఎవరు రారు. పెంట కుప్ప రాయితే ఏమొద్దు, ఆ పెంట వచ్చి మన మీదే పడద్ది. అవసరమా? అలాంటి వాళ్ళని ఆ పెంట కుప్పను వదిలేనేసి నీ గురించి ఎవ్వరూ మాట్లాడరు. అంతే తప్ప నువ్వు ఒక పెద్ద ప్రతివత శిరోమణి అనేది నిన్నెవ్వరు బెదిరించరు. నిన్ను ఎవ్వరు బెదిరించరు. నువ్వు అలా చెప్పుకుంటావు అంటే సానుభూతి కోసం. సానుభూతి కోసం అలాంటి మాటలు మాట్లాడితే నీ బొచ్చులో డబ్బులు వేస్తారనేసి, నీ బొచ్చులో 100 వేస్తారని అలా మాటలు మాట్లాడుతావు. అంత తప్ప నేను ఎవ్వరు బెదిరించరు. నువ్వన్నీ చెప్పేవన్నీ అబద్ధాలు. నువ్వు చెప్పేవన్నీ పెంట మాటలు. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండు. ఇన్నాళ్ళు ఒక నెల గ్యాప్ ఇచ్చానంటే భయపడి కాదు, చేతకాక కాదు. నువ్వు ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చానంటే భయపడి కాదు, చేతకాక కాదు. కొన్ని రీజన్స్ వల్ల గ్యాప్ ఇచ్చాను. అది కేవలం కార్తీక మాసం వల్ల గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. కార్తీక మాసంలో ఇలాంటి మాటలు మాట్లాడను, అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని చూడను. అందుకే నెల గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. అంతే తప్ప నీకు భయపడి కాదు, నీకు ఇదయ్యి కాదు. నువ్వు అలా వాగుతూ ఉండు. నీ గురించి నేను ఇలాగే అంటా ఉండే ఓకే, నేను కూడా వాగుతూ ఉంటా. నువ్వు వాగినంత కాలం నేను వాగుతూనే ఉంటాను. చూసుకుందాం.